నమస్కారం. శ్రీశైల మహాక్షేత్రం పేరు వినగానే మనకు ఎంతో భక్తిభావం కలుగుతుంది కదూ. అయితే ఈరోజు మన ఈ ప్రత్యేకమైన విశ్లేషణలో ఆ పుణ్యక్షేత్రం చుట్టూ అల్లుకున్న బహుశా చాలామందికి తెలియని కొన్ని అద్భుతమైన పురాణ గాథలను, అత్యంత రహస్యాలను డీకోడ్ చేద్దాం. ప్రాచీన చరిత్ర, పురాణాలు అంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ అన్వేషణ ఒక థ్రిల్లింగ్ రైడ్ లాగా ఉండబోతోంది. పదండి, మొదలు పెడదాం. మన దేశవ్యాప్తంగా ఉన్న 12 పవిత్ర జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాని ఇక్కడ అసలు ట్విస్టేంటంటే, ఈ క్షేత్రంలో అత్యంత గోప్యంగా ఉంచబడిన ఒక గొప్ప రహస్యముంది. అవును, ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. తరచుగా అక్కడికి వెళ్లి దర్శనం చేసుకునే చాలామంది భక్తులకు కూడా ఈ అదృశ్య రహస్యం గురించి కనీస అవగాహన కూడా లేదు. అసలు ఈ క్షేత్రం ఎలా ఆవిర్భవించింది అని మన ప్రాచీన పురాణ గ్రంథాలనొక్కసారి తిరిగేసి చూస్తే ఒక అద్భుతమైన విషయం బయటపడుతుంది. సాక్షాత్తు ఆ పరమశివుడు, పార్వతీదేవి భూమిపై ఉన్న తమ భక్తులను కాపాడాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్లు వెతుక్కొని మరీ ప్రత్యేకంగా ఎంచుకున్న పవిత్ర స్థలమే ఈ శ్రీశైలం. అంటే జగన్మాత పరమేశ్వరుడు స్వయంగా తమ నివాసంగా ఈ ప్రాంతాన్ని డిసైడ్ చేసుకున్నారన్నమాట. వినడానికేంతో గొప్పగా ఉంది కదా. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ స్వయంభూ అనే భావన. స్వయంభూ అంటే ఏంటంటే, ఏ మనిషో తన చేతులతో తయారు చేసింది కాదు, ఏ శిల్పో చెక్కినది కాదు, దానంతట అదే ప్రకృతి సిద్ధంగా ఆవిర్భవించింది అని అర్థం. ఇక్కడ గర్భగుడిలో ఉండే ప్రధాన శివలింగం ఎవరో ప్రతిష్ఠించింది కాదని, అది పూర్తిగా స్వయంభూ అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా స్వయంగా వెలవడం వల్లే ఈ లింగానికి అంతటి అపారమైన శక్తి ఉందని నమ్ముతారు. ఏ ఆధ్యాత్మిక కట్టడానికి తోడు దాని చుట్టూ ఉండే భౌగోళిక వాతావరణం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దట్టమైన, సువిశాలమైన నల్లమల అటవీ ప్రాంతం మధ్యలో ఈ పవిత్ర క్షేత్రం కొలువై ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, ఆ దట్టమైన చెట్ల మధ్య ఈ ప్రాచీన ఆలయముండటం వల్ల అక్కడికెళ్లగానే ఆ వాతావరణం మనకు తెలియకుండానే ఎంతో ఆహ్లాదకరంగా, నిశ్శబ్దంగా, భలే ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. దట్టమైన ఈ నల్లమల అడవిలో రాత్రివేళల్లో తిరిగే స్థానికులు ఒక వింతైనా, నిజంగా చెప్పాలంటే ఒళ్ళు గర్పుడు పొడిచే అతీంద్రియ అనుభూతిని పొందుతారట. ఆ దట్టమైన చెట్ల మధ్య గాఢమైన నిశ్శబ్దం అలుముకున్నప్పుడు ఓం అనే పవిత్ర నాదం గాలిలో అలా ప్రతిధ్వనిస్తూ వినిపిస్తుందనే ఇక్కడివారు చాలా బలంగా చెబుతుంటారు. బహుశా ప్రకృతి, దైవత్వం ఒకటైపోయిన ప్రదేశాల్లో మాత్రమే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయేమో. అయితే ఇదంతా ఒక ఎత్తైతే, ఈ శ్రీశైల పురాణ గాథలో అత్యంత ఉత్కంఠభరితమైన, అసలు సిసలైన ఘట్టం ఈ ప్రధాన ఆలయం కిందే దాగి ఉంది. అవును, శతాబ్దాలుగా ఎన్నో జానపద కథల్లో, ఆధ్యాత్మిక గ్రంథాల్లో పదే పదే వినిపిస్తున్న ఒక రహస్య భూగర్భ మార్గం సరిగ్గా ఇక్కడే ఉందంటారు. ఈ సీక్రెట్ ప్యాసేజ్ అంటే ఈ గుప్తమార్గం చుట్టూ అల్లుకున్న కథలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ గుప్తమార్గం ఎక్కడికో తెలుసా? ఇంకెక్కడికో కాదు, నేరుగా హిమాలయాల్లో ఉన్న సాక్షాత్తు ఆ పరమశివుని మూలనివాసమైన కైలాస పర్వతానికే తీసుకువెళ్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అంటే భూమిపై ఉన్న ఈ క్షేత్రానికి, ఆ కైలాసానికి మధ్య ఇదొక అదృశ్య వారధి లేదా ఒక సీక్రెట్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందని అంటారు. రెండు అత్యంత పవిత్ర క్షేత్రాలను కలిపే ఇలాంటి ఒక ప్రయాణం ఉంటుందని వినడానికే ఎంతో అద్భుతంగా, అసలు నమ్మశక్యంగా లేదు కదూ. సరిగ్గా ఈ విశేషమైన పౌరాణిక అనుసంధానం, అలాగే ఆ రహస్య మార్గం కారణంగానే శ్రీశైలానికి చరిత్రలో ఒక గొప్ప పేరు స్థిరపడిపోయింది. అదే దక్షిణ కైలాసం. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న కైలాసం అని అర్థం. నిజానికి హిమాలయాల్లోని కైలాస పర్వతానికి ఎంతటి పవిత్రత, ఎంతటి శక్తి ఉందో ఈ శ్రీశైల క్షేత్రానికి కూడా సరిగ్గా అంతే శక్తి ఉందని ఈ బిరుదు ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ దక్షిణ కైలాస దర్శనానికున్న అపారమైన శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో కనీసం ఒక్కసారైనా పూర్తి భక్తిశ్రద్ధలతో ఇక్కడికొచ్చి దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పాపాలు పూర్తిగా తొలగిపోతాయని, ఆత్మకు ప్రశాంతత లభిస్తుందని ఇక్కడి భక్తులు బలంగా విశ్వసిస్తారు. అంతేకాదు, ఎన్నో జన్మల పుణ్యఫలం కూడబెట్టుకుంటే కాని ఇక్కడి స్వయంభూ లింగ దర్శనం లభించదని అనుచరులు దృఢంగా నమ్ముతారు. ఇదంతా చూశాక ఒక్క విషయమైతే స్పష్టమవుతుంది. శ్రీశైలం కేవలం ఒక ప్రాచీన కట్టడం మాత్రమే కాదు, ఎన్నో అంతుచిక్కని రహస్యాల నిలయం. నిజంగానే ఆ ఆలయం కింద కైలాసానికి దారి ఉందా, లేక ఆ నల్లమల అడవుల్లో వినిపించే ఓంకారనాదం ప్రకృతి చేసే మాయాజాలమా?
ఏది ఏమైనా ఇలాంటి గుప్త రహస్యాలు ఎప్పటికీ మనలాంటి అన్వేషకులను ఆలోచింపజేస్తూనే ఉంటాయి. ఈ పవిత్ర క్షేత్రంలో ఇలాంటి అతీంద్రియ అనుభూతులు ఎవరికైనా ఎదురైతే తప్పకుండా ఆ వివరాలను కామెంట్లలో పంచుకోవచ్చు. చరిత్రలోని ఇటువంటి మరెన్నో అద్భుతమైన రహస్యాలను విశ్లేషించే మన తదుపరి అన్వేషణలో మళ్ళీ కలుద్దాం.